యూదా కుమారులెవరనగా పేరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు. శోబాలు కుమారుడైన రేవాయ యాహాతును కనెను. యాహాతు అహూమైని, లహాదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అబియేతాము సంతతి వారెవరనగా ఇజ్రాయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. మరియు గేదోరీయులకు పితరులకు పెనూయేలును, హూషాయియులను పితరులకు ఏజేరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవా తండ్రి అయిన అషూరునకు హేలా, నయరా అను ఇద్దరు భార్యలుండరు. నయీరా అతనికి అహూజాము, హేపెరును, తేమానీని, హాయా, హష్టారిని కనెను. వీరు నయారాకు పుట్టిన కుమారులు. హేలా కుమారులెవరనగా జేరెతు, సోహారు, ఎత్నేను, కోజు, అనూబును, జోబేలబాను. హోర్ హారుము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. ఎజ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎజ్బేజు అని పేరు పెట్టెను. ఎజ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షువాహు సహోదరుడైన కేలూబు ఎష్తోరునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎష్తోరు బెత్రాఫాసు, పాసేయను, ఇర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేఖావారు. కనజు కుమారులు ఒత్నీయేలు, సెరాయ. ఒత్నీయేలు కుమారులలో హతాతు అను ఒకడుండెను. మెయానోతై, ఒఫ్రాను కనెను. సెరాయ పనివారి లోయలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండేది. ఎపున్నే కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఎలా, నయము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. యెహల్లెలేలు కుమారులు జీఫు, జీఫా, తిరియా, అసర్యేలు. ఎజ్రా కుమారులు ఏతేరు, మెరేదు, ఎఫేరు, యలోను. మెరేదు భార్య మిర్యామును, షమ్మయిని, ఎస్టమోను వారికి పెద్దదైన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహిదాయ గేదోరునకు ప్రధాని అయిన ఎరేదును, సోకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహనుకు ప్రధాని అయిన యెకూతీయేలును కనెను. మెరేదు వివాహము చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహాము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారుడు ఎవరనగా గర్మియాయుడైన కెయిలా, మాయకాతీయుడైన ఎస్టెమో. షిమోను కుమారులు అమ్నాను, రిన్నా, బెన్హనాను, తీలోను. ఇషి కుమారులు జోహేతు, బెన్హోహేతు. యూదా కుమారుడైన షేలాహు కుమారులు ఎవరనగా లెకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు. సన్నపు వస్త్రములు నేయు అష్బేయంటి వంశకులకును, యకీమీయులకును, కోజేబాయియులకును, యెవాషు వారికి మోయాబులో ప్రభుత్వము నొందిన సారాపీయులకును, యాషు బిలేహేము వారికి అతడు ఇతరుడు. ఇవి పూర్వకాలపు సముద్రులే. వారు కుమ్మరి వాన్లయి నెతాయిము నందును, గెదరానందును కాపురముండి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండి. షిమ్యాను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావులు. షావులునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్సాము కుమారుడు, మిబ్సామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు. హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు. షిమీకి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు
ఎంతో మంది కుమారులు కలగలేదు. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బెయర్షేబాలోను, మొలాదాలోను, హజర్ షూవాలోను, బిల్హాలోను, ఎజేములోను, తొలాదులోను, బెతుయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మర్కాబోతులోను, హాజర్ సూసాలోను, బేతీబులోను, బెతెబిరిలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు పట్టణములలో కాపురముండిరి. ఏతాము, అయీను, రిమ్గోను, తోకేను, ఆషాను అనువారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణంలో పొలంలో వారి వశంన ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికి ఉండెను. వారు మెషబాబు, యమ్లేకు, అమజ్జా కుమారుడైన యోషా, యోవేలు, ఆసియేలు కుమారుడైన సెరాయాకు పుట్టిన ఏషిబ్యా కుమారుడైన ఏహు, ఎల్యాయేనై, యహోకోబా, యషాహోయా, ఆసాయా, అదీయేలు, ఏసీమేయేలు, బెనాయా, షెమాయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యోదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు. పేళ్ల వరుసను రాయబడిన వీరు తమ తమ వంశంలో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వేదకుటకై గోదేరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేళ్ల వరుసలు వ్రాయబడి ఉండుట వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనపడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగినుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యాను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషి కుమారుడైన పెలట్యాను, నెయర్యాను, రెఫయాను, ఉజ్జీయేలును అధిపతులుగా నియమించుకొని సేయీరు మన్యమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకుని శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురం ఉన్నారు.